హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ముగ్గు పెట్టడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటి. చూడండి, ఇప్పుడు మనం రోజు కూడా వాకిట్లో ముగ్గు పెట్టలేదనుకోండి, మన వాకిలంతా కూడా ఎలా ఉంటుంది, చాలా అందవికారంగా భయంకరంగా కనిపిస్తుంది. అందుకనే మనం ఏం చేయాలంటే రోజు కూడా వాకిలి కడిగి ముగ్గు పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది. మనకి ఏ పని మీద బయటికి వెళ్ళా సరే మనకి ముగ్గు ఎదురుగా వస్తుంది. అది ఎంత శుభసూచకం చూడండి. అలాగే స్టవ్ కూడా మనం రోజు కూడా కడిగి ముగ్గు పెట్టాలి. రాత్రులు రోజు కూడా ఆ లక్ష్మీదేవి ప్రతిరోజు ప్రతి ఇంటి గడపకి కూడా ఆవిడ వెళ్ళి చూస్తుందంట, చూసుకుని వస్తారంట. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఆవిడ ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడే ఉంటారండి. అశుచిగా ఉన్న దగ్గర ఆవిడ అస్సలు కాలు పెట్టరు. మనం నిత్యం కూడా స్టవ్ కడగడం, ముగ్గులు పెట్టడం, అలాగే వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకోవడం వల్ల మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తొందరగా కలుగుతుందండి. అలాగే మనం స్టవ్కి రోజు కూడా ముగ్గులు పెట్టుకుంటే చాలా మంచిది. స్టవ్ కూడా చాలా అందంగా ఉంటుందండి. అప్పుడు పూర్వకాలంలో అయితే మట్టివి ఉండేవి పొయ్యిలు. అవి ఏంటంటే పేడతాలికి చక్కగా వరిపిండి ముగ్గులు పెట్టేవారు, చాలా అందంగా కనిపించేది. అలా పెట్టడం ఏంటంటే అందం గురించి కాదు, మెయిన్ మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుందండి. పాజిటివ్గా ఉంటాం ఎప్పుడు కూడా. నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లో ఉందనుకోండి, మనకి ఎన్ని చికాకులు వస్తాయి చూడండి. ఏంటంటే తలనొప్పులు, వికారం, ఒళ్ళంతా చిరాకు, ఇంకా మనకి మరి ఇంకా అలా అనకండి, చాలా చికాకుగా ఉంటుంది. ఏ పని అనుకున్నా సరే అవ్వదు. ఆ కోపం ఎవరెవరి మీద చూపిస్తుంటాం. అలా కాకుండా ఇలా మనం రోజు కడిగినంత ముగ్గులు పెట్టినంత మాత్రాన మంచి జరిగిపోద్దా అంటే జరుగుతుందండి. మనం దేనికైనా సరే ఒక సమయం, సందర్భం ఉంటుంది. మంచి అయినా చెడు అయినా సరే, మంచికైనా చెడుకైనా సరే మనం ఎదురు చూడడమే తప్పించి దేన్ని కూడా మార్చలేము. మనం మంచి జరగాలని ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ లేకుండా పాజిటివ్గా ఉంటూ పాజిటివ్గానే మనం ముందుకు వెళ్ళామనుకోండి, అంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఇంకా ఏముందిలే, ఏం కాదులే, ఏం అవ్వదులే అని అనుకుంటే ఎప్పుడూ లేదు. కష్టే ఫలే అన్నారండి. కష్టపడితే ఏదైనా సరే సాధ్యమవుతుంది. అలాగే మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోతే అంతా భగవంతుడు ఎప్పుడూ కూడా మన సంకల్పం, మన దృక్పథం, మంచి భావన ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా భగవంతుడు మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాడండి. ఎప్పుడు చెడు ఆలోచనలతో ఉంటే అది కొంతవరకేను. మంచి ఆలోచనలతో మన కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి మనం ఇలా మన వంతు మన ఇల్లు శుభ్రం చేసుకోవడం రోజు కూడా చేసుకోవాలి. చేసుకుంటే వాటంతట అవే మన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.